పెట్రోల్ డీజిల్ కష్టాలు కొనసాగుతున్నాయి. వనపర్తి జిల్లా కేంద్రంలో బంకుల దగ్గర వాహనదారులు బారులు తీరి కనిపిస్తున్నారు. టౌన్ లో మొత్తం 12 పెట్రోల్ బంకులు ఉండగా కొన్ని 3 రోజులుగా నో స్టాక్ అంటూ మూతపడ్డాయి. దీంతో మిగతా చోట్లకు జనం పరుగులు తీశారు. ఇంధనం నింపుకునేందుకు డబ్బులు పట్టుకొచ్చారు. నకిలీ కాఫీ పొడి గుట్టురట్టయింది. బ్రాండెడ్ పేర్లతో మోసం చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో ఈ దందా వెలుగు చూసింది. ఇప్పుడు తెలంగాణలోని జిల్లాలకు పాకింది. కోదాడలో నకిలీ కాఫీ పొడి, సిగరెట్స్ ను పోలీసులు పట్టుకున్నారు. కోదాడ కేంద్రంగా ఈ దందా కొనసాగుతున్నట్లుగా గుర్తించారు. వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న అక్రమ వ్యాపారులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. భారీగా నకిలీ సరుకులను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి నకిలీ బ్రూ కాఫీ ప్యాకెట్స్, సిగరెట్స్ తీసుకొచ్చారని పోలీసులు గుర్తించారు. ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ఆకస్మిక దాడులు నిర్వహించాయి. కోదాడతో పాటు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు. నకిలీ కాఫీ పొడి ప్యాకెట్స్, సిగరెట్ ప్యాకెట్స్ తో పాటు ఇతర సరుకులను కూడా సీజ్ చేశామని సిఐ శివశంకర్ రెడ్డి తెలిపారు. అయితే ఈ కేసులో నిందితులు పావులూరి నారాయణమూర్తి, అనూప్ అగర్వాల్, సతీష్ అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. నకిలీ ర్యాకెట్ వెనుక ఉన్న పెద్ద నెట్వర్క్ ను వెలికితీయడానికి పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. నకిలీ కాఫీ పొడి గుట్టురట్టయింది. బ్రాండెడ్ పేర్లతో మోసం చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో ఈ దందా వెలుగు చూసింది. సో బ్రాండెడ్ పేర్లు చూపించి అందులో నకిలీ సరుకు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇదంతా హైదరాబాద్ లో కూడా వెలుగు చూసింది. అండ్ ఇప్పుడు కోదాడలో కూడా ఇదే సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద క్లియర్ గా చూస్తున్నాము. బల్క్ లో ఆ స్టాక్ క్లియర్ గా కనిపిస్తుంది. అవన్నీ కూడా నకిలీ సరుకు అన్నట్లుగా పోలీసులు నిర్ధారించుకున్నారు. అయితే జిల్లాలకు కూడా పాకింది ఈ రోగం. కోదాడలో నకిలీ కాఫీ పొడి, సిగరెట్స్ ను పోలీసులు పట్టుకున్నారు. కాఫీ పౌడర్ తో పాటు సిగరెట్స్ కూడా నకిలీగా విక్రయిస్తున్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాము. కోదాడ కేంద్రంగా ఈ దందా చాలా రోజుల నుంచి సాగుతున్నట్లుగా పోలీసు అధికారులు గుర్తించారు. వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న అక్రమ వ్యాపారులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఫైనల్ గా వాళ్ళని అరెస్ట్ చేశారు. ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ నెట్వర్క్ వెనకాల ఇంకెంతమంది ఉన్నారు, ఎంత పెద్ద నెట్వర్క్ ఉందన్న విషయానికి సంబంధించి ఇప్పుడు పోలీసులు విచారణ చేపడుతున్నారు. వెస్ట్ బెంగాల్ సెకండ్ ఫేజ్ పోలింగ్ కి సంబంధించి